అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. పట్టకూటి కోసం నిత్యం సముద్రంతో యుద్ధం చేసేవాళ్ళు మత్స్యకారులు. వీరిని గంగాపుత్రులుగా కూడా పిలుస్తారు. కేవలం వాళ్ళు అవసరం కోసం సముద్రంలోకి వెళ్తారు. అదృష్టం బాగుంటే బయటకు వస్తారు. వాళ్ళ జీవనశైలి మొత్తం కూడా నేల మీద కంటే నీటిలోనే ఎక్కువ జీవిస్తారంటే వాళ్ళ పరిస్థితి అర్థమవుతుంది. అటువంటి మత్స్యకారుల జీవితం ఎలా సాగుతుంది, వాళ్ళ వేట సరళి ఏ విధంగా ఉండబోతుంది, వారు సముద్రంలో అంత ఈజీగా చేపలు పడతాయా, వాళ్ళ జీవనం అంత సుఖంగా ఉంటుందా, అసలు వారి పరిస్థితి ఏంటో ఇప్పుడు ఆర్టీవీ ద్వారా ప్రత్యేకమైన ఫోకస్ చేస్తూ మీకు చూపించబోతున్నాం. నిత్యం ప్రమాదాలకు ఎదురెళ్తూ తమ పట్టుకూటి కోసం, కుటుంబాలు పోషించడం కోసం కూడా సముద్రం ఏదైతే వేట కొనసాగిస్తారు గంగపుత్రులు, అదే మత్స్యకారులు. అసలు మత్స్యకారులు వేట ఎలా సాగుతుంది? వేట ఆడటం అంత ఈజీనా? సముద్రం వాళ్ళకి అనుకూలిస్తుందా? అసలు వారి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి? వారికి వేట సమయంలో ఎటువంటి సమస్యలు ఎదురుతాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మత్స్యకారుడు బుజ్జిబాబు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే బుజ్జిబాబు. నమస్తే. మత్స్యకారుడు అంటే మంచి వేట, చేపలు, మంచి ఆదాయం, బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఏంటి వాస్తవం అలాగే ఉందా, దానికి భిన్నంగా ఉంటుందా? మంచి వేట, మంచి ఆదాయం అయితే మీరు అనుకున్నంత రీతిలో అయితే ఉండదు. ఏదో మా పొట్టగుడికి సంపాదించుకొని తినాలి కాబట్టి వెళ్తుంటాం, అలా జరిగిపోతుంటుంది. కాకపోతే అది కూడా అది ప్రమాదాలతో కూడింది. సముద్రం మీద వేట అంటే మామూలుగా సాదాసీదాగా చెరువుల్లో చేసే విధంగా అయితే ఉండదు. సముద్రం వేట అంటే వేటకి వెళ్తాం, తుఫాన్లో చిక్కుకోవచ్చు, సుడిగుండాలంటే సుడిగుండాల్లో చిక్కుకోవచ్చు. ఇలాంటివన్నీ మనం ఎదుర్కొని బయటికి రావాలి. అలాంటప్పుడు ప్రాణాలే కోల్పోతుంటారు కొంతమంది. చేసేదేమో తప్పదు, మనం చేసే వృత్తి అది. వృత్తిని అయితే వదులుకోలేము. ఈ వృత్తిని మీరు ఎంతకాలం నుంచి కొనసాగిస్తున్నారు? మా పెద్దల కాలం నుంచి ఉన్నాయి. మేము వాళ్ళు ఎంతమంది ముందు నుంచి సాగిస్తున్నారు అయితే తెలీదు. గత ఒక 150, 100, 200 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అనుకుంటున్నాను నేనైతే. మీరు వేటకి వెళ్తారు, అసలు ఏ సమయంలో చేపలు ఎలా పడతాయి, ఏ విధంగా వేట కొనసాగిస్తారు, అసలు ఫలానా ప్రదేశంలోనే చేపలు పడతాయని, ఈ సమయంలోనే వెళ్ళాలని, ఇవన్నీ మెలకువలు ఎలా తెలుస్తాయి మీకు? మెలకువలు తెలుస్తాయంటే ఒక్కొక్క వేటకి, ఒక్కొక్క చేపకి ఒక్కొక్క వల ఉంటుంది. ఒక్కొక్క చేప ఒక్కొక్క ఏరియాలోనే పడిద్దని పెద్దవాళ్ళు, పూర్వీకులు, పెద్దవాళ్ళు గుండా వచ్చేదే మనకి. మన స్వతహాగా తెలుసుకునేది ఏమి ఉండదు. వాళ్ళు పలానా ఏరియాలో పడిద్దని చెప్తుంటారు, దాన్ని బట్టి వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇప్పుడు రైతులకి ఒక ఎకరంలో ఒక 30 బస్తాలు ఒడ్లు పండి అంటే బాగా పండింది, మంచి లాభం వస్తుందండి. అలాగే మీరు మత్స్యకారులుగా మీరు వేటకి వెళ్ళినప్పుడు ఏ చేప ఎక్కువ పడితే మీకు పండగగా ఉంటుంది, మీరు ఆనందంగా ఫీల్ అవుతారు? అన్నిటికల్లా రేటుగా చేయకుండా టోనా చేప ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి చందవలు, అక్కడి నుంచి వచ్చి గుడ్ల గొరకలు, ఈ పులస చేప, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఐలాలు, ఇవి కచ్చాలని, చాలా రకాలు ఉన్నాయి. ఊటాన్లని, తంబారొట్లని, ఇలాంటి మంచి మంచి చేపలు పడితే కొంచెం సంతోషంగా ఉంటుంది మనసుకి. ఈ చిన్న చిన్న చేపలు అయితే అవి తీసుకొచ్చి అమ్ముకున్నా కూడా పెద్ద మనకేమీ మిగలదు. అలాంటివి కొంచెం రేటు ఉండే చేపలు దొరికితే కొంచెం మనసుకి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి వేట చేస్తున్నారు కదా, వేటకి వెళ్తూ మీకు బాగా నాకు ఒకరోజు ఇంత చేప పడింది, నా జీవితంలో నేను ఇంతకంటే పెద్ద చేప చూడలేదు అనేది ఏదైనా ఉంటే ఎన్ని కేజీలు చేప పడింది, ఏ చేప పడింది? ట్యూనా చేప పడింది, ఒక 20 కేజీల చేప.
అది కాకుండా ఈ పండుగొరక అని పండుగొరక చేప పడింది. అది ఒక 16-20 కేజీలు అది కూడా ఉంటుంది. ఆ చేప పడినప్పుడు నేను కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎంత ఉంటుంది రేట్? అది ఎంత ఉంటుంది? అది వచ్చి పండుగొరకు వచ్చి కిలో వచ్చి ఒక 4,000 లోపు ఉండొచ్చు. 4,000 అంటే ఒక కేజీ చేప 4,000 ఉండే చేప ఉంటుందా? అందులో పనికి వచ్చే వస్తువులు ఏదో ఉంది, పొట్టు అనేది తీస్తారు అందులో, అది కొంచెం రేట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు పట్టే చేపల్లో అంటే అది ఆడది మగది అని ఉంటుంది, ఫీమేల్ మెయిల్ అని. అందులో మెయిల్కి పొట్టు ఉంటుంది, అది రేట్ ఉంటుంది. అది అంటే ఏదైనా మెడిసిన్ కానీ మెడిసిన్ అలాంటివి ఉపయోగిస్తారా? ఉపయోగిస్తారు. పట్టు ఆ చేప పేరు. ఓకే, సరే, చేపలు పడితే బాగానే ఉంది. ఇప్పుడు మనం కొంతసేపు సముద్రంలోకి వెళ్ళొచ్చాం. కొంత దూరం వెళ్ళంగానే దిక్కులు తెలియట్లేదు, ఎటు వచ్చామో ఎటు పోయామో, అసలు సముద్రంలో ఆడనో తెలియని పరిస్థితి. కానీ మీరు ఎలాగా ఖచ్చితంగా పలానా ప్లేస్కి వెళ్తారు, ఆ ప్లేస్ నుంచి కరెక్ట్గా ఇంటికి ఎలా వస్తారు, ఏ టైంతో, అంటే రెయ్యంబొగలు సంబంధం లేకుండా మీరు వచ్చారు, అసలు ఎలాగా? అంతకుముందు అయితే ఇప్పుడైతే ఈ జీపీఎస్లు వచ్చాయి. అంతకుముందు అయితే సూర్యుడు ఉన్నాడుగా, ఉదయాన్నే తూర్పును లేస్తాడు, సాయంకాలం పశ్చిమాన్ని అస్తమిస్తాడుగా. దాన్ని బట్టి అలల వాటాన్ని బట్టి మేము గాలి వాటాన్ని అలల వాటాన్ని బట్టి దరికి వస్తుంటాం. అంటే ఎలాగండి అలలు ఇప్పుడు మామూలుగానే ఇప్పుడు మనం చూస్తున్నాం అలలు వస్తున్నాయి, అది కరెక్ట్గా పలానా దగ్గరికే ఇలాగే ఉందని మీకు ఎలా తెలుస్తుందని? తెలుస్తుంది సార్, అదే గాలి వాటం అంటే అల్లు. రేత్రి పరిస్థితి ఏంటి? రేత్రి పరిస్థితి అంటే చంద్రుడు ఉన్నాడుగా, అది కూడా రేత్రి అంటే రేత్రి మనకి ఎక్కువ దూరం వెళ్ళం, లైట్లు కనపడుతుంటుంది బయట. కనపడిన పరిస్థితి పక్షాన మనం ఇప్పుడు జీపీఎస్లు వచ్చాయి, జీపీఎస్ ద్వారా వస్తున్నాం. అంటే సాంకేతిక పరిజ్ఞానం బాగానే ఉంది. సరే, మీరు వేటకి వెళ్తుంటారు, ఒకరు కాదు 10 మందిగా 20 మందిగా గుంపులుగా వెళ్తుంటారు, మీకు అంతా వాతావరణం అంతా బాగానే ఉంటుందా? ముఖ్యంగా సముద్రంలో వాళ్ళ విషయంలో కానీ వీటిలో కానీ మీకేం సమస్యలు లేకుండా? బాగా ఉండదు మాట మట్టుకు కరెక్ట్ కాదు సార్. అది కష్టమే. అక్కడ 10 మంది వెళ్ళినా అది 10 మంది వెళ్ళే వల్ల ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కష్టాలు తప్పవు మాకు, దేనికైనా కష్టపడాల్సిందే. దానికి గాలి ఉంటుంది, చేపలు కొన్నిసార్లు పడకపోయినా ఊరకనే వాళ్ళు లాగేసుకుని వస్తుంటాము, ఇలాంటి కష్టాలు ఉంటాయి. మీ అనుభవంలో ఎప్పుడన్నా ఆ తుఫాన్లో ఇరుక్కుపోవటం కానీ అలా గాలివాన్లో తెలియక పడవలు కొట్టుకుపోతాయని మనం చూస్తుంటాం కదా, అలాగే ఎప్పుడన్నా ఇరుక్కున్నారా? 2-3 సార్లు ఇరుక్కున్నాం. ఇంకా బతికి అనుకున్నాం ఆ తుఫాన్లో. ఇక్కడే వచ్చి వెళ్ళాము ఏటకి, ఏం మామూలుగా ఉండింది. వెళ్ళినాక నైట్ గాలి పట్టేసుకుంది, గాలి కొడుతుంది, తప్పదుగా ఇంకా వల వదిలేము, లాక్కొని రావాలిగా. వల లాగేసుకుని వస్తామా దేవుడా అని దేవుడిని తెలుసుకొని దేవుడు లేడు, వస్తామా రామా. ఏది మీకు అంత అనుభవం ఉండి కూడా ఇవన్నీ వసతులు ఉన్నా కూడా మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు? తప్పదుగా, వృత్తిని వదులుకోలేముగా, వృత్తే దైవం కదా. వృత్తిని వదులుకుంటే ఇంకా మనకి ఉండదుగా, వేరేది చేయలేము. మేము పెద్దలు ఇచ్చిన ఈ ఆస్తిపాతులు ఏదంటే ఇదే మనకి వృత్తే. ఇంకా మీకు ఈ వేటకి వెళ్తారు, మీకు బాగా ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ఏమున్నాయి సముద్రం మీద? సముద్రం మీద సమస్యలు ఏంటంటే మనకి ఇక్కడ తమిళనాడు బోట్లు వచ్చి ఇక్కడ మన సంపద అంతా వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు. మాకు మెయిన్ సమస్య మా మత్స్య తీరంలో మత్స్యకారులు అందరికీ సమస్య, ప్రతి ఒక్కరికి 360 గ్రామాలకి ఇదే సమస్య. ఏంటి? తమిళనాడు బోట్లు వచ్చి ఇక్కడ సంపద అంతా, ఇక్కడ చేపలంతా వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు, మాకు సంపద లేకుండా పోతుంది. మెయిన్గా ఇదే కనీసం గత 2-3 సంవత్సరాల నుంచి ఇదే మేము పోరాడుతున్నాం. మా వలలు లాక్కెళ్ళిపోతున్నారు, పాడైపోతున్నాయి, ఇంకా పనికిరావు. ఇవే సార్ మాకు సమస్యలు. మెయిన్ సమస్య మా మత్స్యకారులకి మెయిన్ సమస్య ఇదే. మా సంపదనంతా వాళ్ళు దోసుకెళ్ళిపోతున్నారు. మాకు చేపలు పడట్లా, వాళ్ళు వచ్చి వాళ్ళ చేపలంతా వాళ్ళు పట్టుకెళ్తుంటే మాకు చేపలు పడట్లా. ఇప్పుడు మీ సంపదలతో దోచుకెళ్ళారు, అధికారులకి ఫిర్యాదు చేశారని మీరు గ్రామస్తులుగా కానీ మీ మత్స్యకారులుగా కానీ మీరు వెళ్ళి వాళ్ళని అడగటం కానీ, ఎందుకు మా ప్రాంతంలోకి వస్తున్నారు,
వలలు నాశనం చేస్తున్నారు, ఇప్పుడు మీరు అడగలేదా వాళ్ళని? వెళ్ళి మా ప్రయత్నం అయితే మేము చేసాం, చాలాసార్లు వెళ్ళి పోరాడాం వాళ్ళతోటి. అయినా కూడా వాళ్ళని కట్టుదిట్టం చేయాలని వాళ్ళని తరిమి కొడదామని వెళ్తే వాళ్ళు తిరిగి మమ్మల్ని కొట్టి పంపించి మా పైపరి బోట్లని గుద్దేసి మనుషుల్ని చంపేసి ఈ విధంగా శతవిధాలుగా మమ్మల్ని రాక్షసుల కూర మృగాలు చేసినట్టు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా మత్స్యకారుడికి ఒక వల పోతే అది సంపాదించుకోవడానికి కనీసం 1 సంవత్సరం పట్టిద్ది. అలాంటి వాళ్ళని వాళ్ళు ఒక నైట్లోనే వాళ్ళు కట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఫైటింగ్ చేశారన్నారు, ఎలా అంటే వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు మీ మీద దౌర్జన్యం చేస్తున్నారు. మేము వెళ్ళి మా సమాధానం దోసుకెళ్తున్నారు, ఇక్కడ కాదు మీరు ఎక్కడో పైకి వెళ్ళి మీరు యాడ్ చేసుకోండి, మీరు ఇక్కడ ఉండడానికి లేదు, మా వల్లన్నీ నాశనం చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు మాట వినకుండా మమ్మల్ని వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఇవి రాళ్ళు ఉంటాయి, వలలకు వేసే రాళ్ళు ఉంటాయి, అవి తీసి కొట్టి మమ్మల్ని గాయపరిచి మా బోట్లను గుద్దేసి పగలగొట్టి అటువంటి సందర్భం ఈ మధ్యకాలం చాలా సార్లు పోరాడి, 1 సారి 2 సార్లు కాదు 10 సార్లు 15 సార్లు పోరాడి, ఎన్నో సార్లు పోరాడి ఇసుగు పట్టి మేము ఇంకా వాళ్ళని ఏం చేయలేమని నిరుత్సాహంతో వదిలేసి ఉన్నాం. అయితే ఇది అధికారం దృష్టికి తీసుకెళ్లాలని తమిళనాడు సీఎంకి మన రాష్ట్ర సీఎం ఫోన్ చేసి దీని గురించి చర్చించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఆ కోరుకుంటే ఆ సమస్య అంతటితో తీరిపోద్దని మీరు భావిస్తున్నారా? ఇంకా నా దైవనీయం సీఎం చేతిలో ఉంది. ఇంకా మన రాష్ట్ర ప్రజలకి ఇంకా వాళ్ళు సీఎం మేలు చేయాలనుకుంటే చేస్తాడు, లేకపోతే లేదు అని కాదు. అంటే పెద్ద బోట్లు అది కాకుండా మా వలలన్నీ చింపేసి కట్ చేసి వెళ్ళిపోతున్నారు. మేము ఆ వలలు కట్టుకోవాలంటే 50,000 1,00,000 రూపాయలు అవుతుంది, అలా అవుతుంది ఖర్చు. వాడు ఊరికనే వచ్చి వాళ్ళు మా వలలన్నీ కట్ చేసుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళు వలనే తీసుకెళ్ళడు, వాడు కట్ చేసి అక్కడ ముక్కలు చేసి వెళ్ళిపోతారు. అంటే కట్ అంటే ఎలా చేస్తారని వాళ్ళు బల్లలు ఉంటాయి సైడ్లు, వాళ్ళు వలేస్తారు కదా, మా వలల మీద లాక్కొని వెళ్ళిపోతే అది లాగంగా తెగిపోయిద్ది అనమాట. దీని మీద మీకు సంబంధించి అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడైనా ఫిర్యాదు చేయడం కానీ చేశారా? అందరికీ ఫిర్యాదు చేసాం. మనకి వీళ్ళు కోస్టల్ పోలీసులకి అందరికీ చాలాసార్లు ఫిర్యాదులు చేస్తున్నాము. వాళ్ళు పైన అధికార దృష్టికి తీసుకెళ్తానంటున్నారు, ఇదివరకు ఏమీ చేయలేదు. కాదులే, మా ప్రాంతం ఇది, ఈ ప్రాంతంలోకి రాకూడదు అలాంటి కట్టుబాట్లు ఉంటాయి కదా మీకు, అయినా కూడా వస్తుంటే దాని మీద ప్రజాప్రతినిధుల నాయకులకు కానీ సంబంధిత అధికారులకు కానీ చెప్పడం కానీ ఏం లేదా అని మా పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళకి ఒక ఏరియా అనేది ఉంటుంది, వాళ్ళు మనకు కనపడకూడదు, కనపడకుండా పైన ఎక్కడో యాడ్ చేసుకుంటే బాధ లేదు, మనం బతుకు తెరువు ఇక్కడే మా ధరిని యాడ్ చేసేది మేము. వాళ్ళు వచ్చి పెద్ద బోట్లు వచ్చి పైన యాడ్ చేసుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ ధరిని వచ్చి యాడ్ చేస్తే ఇంకా మేము ఎక్కడ యాడ్ చేయాలి? మా సంపద అంతా వాళ్ళు దోచుకెళ్ళిపోతుంటే ఇంకా మేమేం తినాలి? మాకు మెయిన్ సమస్య, మా మత్స్యకారులకి మెయిన్ సమస్య ఇదే సార్. దాన్ని అరికట్టగలిగితే చాలు, మాకు చేయొద్దు దండం పెడతాం. ఇప్పుడు మీకు బోట్లకి వాళ్ళకి ప్రభుత్వం సహకారాలు అందిస్తుంది కదా, వాటిలో ఇంకేమన్నా మీరు ఈ సహకారం అందిస్తే ఇంకా మాకు బాగుంటుంది వేటకి అని ఏదైనా ఉందా మీకు? మాకు ప్రభుత్వం ద్వారా మనకి ఈ వలలు ఈ పైపులు తప్ప ఈ రిపేర్లు అవుతుంటాయి, పగిలిపోతుంటాయి. మాకు ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తే ప్రభుత్వం ద్వారా మాకు చాలా మంచి చేసినట్టు. సబ్సిడీలో బోట్లు అందిస్తుంది, ముఖ్యంగా వేట నిషేధ సమయం 2 నెలలు ఎండాకాలం వేట నిషేధ సమయం, అప్పుడు కూడా సహకారం అందిస్తుంది కదా, ఇంకా ఏం కావాల్సి ఉంటుంది? ఇంకా అయితే ఇప్పుడు వరకు డబ్బులు ఏమో పడలేదు. వేట నిషేధ సమయంలో అవి 10,000 20,000 ఇస్తారు కదా, 10,000 అది ఇంకా మనకేం అందలేదు, మాకు ఇంకా మత్స్యకారులకి అందలేదు. ఈ సబ్సిడీ బోట్లు అంటే అంతకుముందే ఇస్తున్నారు, ఇప్పుడంతా ఆపేసి ఉన్నారంట, ఏమీ రావట్లేదు. అవి కూడా కొంచెం మనకి మత్స్యకారులకి కల్పిస్తే బాగుంటుంది. సరే, వేట అంతా జరిగినంతసేపు బాగానే ఉంటుంది, ఏదో మీరు వేటకి వెళ్తారు, తెచ్చిన చేపలు అమ్ముకొని బతుకుతారు. వేట నిషేధం 2 నెలలు ఉంటుంది సుమారు. ఆ 2 నెలల సమయంలో మీరేం చేస్తారు ప్రత్యామ్నాయంగానే? అప్పుడైతే కష్టమే సార్, అప్పుడు తినడానికి కష్టంగానే ఉంటుంది. ఇంకా ఏదో తప్పదు కనుక తినాలిగా, కూలి నాలే చేసుకొని ఆ 2 నెలలు బతుకు తెరువు సాగిస్తాం. అంతేగాని ఆ సమయంలో కూడా ప్రభుత్వం ఏదో సహకారం అందిస్తుంది కదా, మీకు కొంత అమౌంట్ ఇవ్వటం కానీ
వాళ్ళు ఉప్పు పప్పు అన్ని ఇస్తున్నారు కదా, ఉప్పు పప్పు అయితే ఇవ్వరు మత్స్యకారులకి. బియ్యం అలాంటి సబ్సిడీ రూపాయలు అయితే ఇస్తున్నారు అయ్యే వేయరు. ఈ కోటా బియ్యమే తీసుకొచ్చి తింటుంటాం, అవి వేయరు. కానీ ఇవే ఈ డబ్బులన్నా మాకు 2 నెలల్లో ఏమన్నా ఇస్తే. సుమారు ఈ ప్రాంతంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఎంతమంది ఉంటారు ఈ వేట మీద జీవించే వాళ్ళు, ఎన్ని బోట్లు ఉంటాయి? బోట్లు అయితే సుమారుగా తెలియదు, కానీ ఒక ఊర్లో ఒక 50 బోట్లు వేసుకోవచ్చు. మా ఊర్లో అయితే ఒక 100 బోట్లు దాకా ఉంది. సుమారు మన ఈ ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 105 కిలోమీటర్ల సముద్ర తీరం, దాదాపు 140 గ్రామాల దాకా ఉన్నాయి. అంటే హండ్రెడ్ ఎవరేజ్గా గ్రామానికి వచ్చి ఒక 30-40 బోట్లు ఉంటాయి. మొత్తం సముద్రం వేటే, ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదు. వేట అయితే ఆ విధంగానే జరుగుతుంది. మీకు ప్రధాన సమస్య అది. ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం వస్తే మీకు అంతా పరిస్థితి. ఇది మత్స్యకారుడిగా, ఒక సాధారణమైన మనిషిగా తాను ఎదుర్కొన్న సమస్యలు, తాను జీవనం సాగిస్తున్న వేటపై తన అభిప్రాయాన్ని అయితే బుజ్జిబాబు తెలియజేసిన పరిస్థితి. మా నోటి దగ్గర కూడును కూడా పక్కవాడు లాక్కెళ్ళిపోతున్నాడు, మేమేం చేయలేని పరిస్థితి. ఆస్తి నష్టంతో పాటు వచ్చే ఆదాయ వనరులు కూడా పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాకు సబ్సిడీ అవకాశాలు పెంచాలి, అదేవిధంగా మాపై సంపదను దోచుకెళ్తున్న దౌర్జన్యాన్ని అరికట్టగలిగితే మాకైతే పూర్తి వెసులుబాటు కలుగుతుంది, మా జీవనం మెరుగుపడుతుందని చెప్పేసి కూడా ఒక మత్స్యకారుడిగా తానైతే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఈతపొక్కల మన్నూరు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.